అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్పై ఆయన దూకుడు ప్రవర్తనకు సెనెట్ అడ్డుకట్ట వేసింది. అధ్యక్షుడు యుద్ధ అధికారాలను పరిమితం చేసే తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి చివరిలో ఇజ్రాయెల్తో కలిసి ట్రంప్ ఇరాన్పై యుద్ధానికి దిగారు. యుద్ధంపై ట్రంప్ అధికారాలను పరిమితం చేసేందుకు డెమోక్రాట్స్ అనేకసార్లు సెనెట్లో ఓటింగ్ నిర్వహించారు. అయితే వారి తీర్మానాలకు తగినంత మద్దతు లభించలేదు. డెమోక్రటిక్ సెనేటర్ టిమ్ కెయిన్ తాజాగా మరోసారి సెనెట్ ముందు తీర్మానానికి తీసుకొచ్చారు. యుద్ధ ప్రకటన, సైనిక చర్యకు కాంగ్రెస్ నుంచి స్పష్టమైన ఆమోదం లభిస్తే తప్ప ఇరాన్ లోపల లేదా దానికి వ్యతిరేకంగా జరిగే ఘర్షణల్లో యుఎస్ దళాలు పాల్గొనకూడదని అందులో తెలిపారు. దీనికి 50 మంది అనుకూలంగా 47 మంది వ్యతిరేకంగా ఓట్లేశారు. ఈ తీర్మానం ఆమోదంలో 4 రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతుగా ఓటేశారు. కాగా ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి త్వరలో తుది ఓటింగ్ జరగనుంది. ఇది చట్టంగా మారితే కాంగ్రెస్ అధికారికంగా సైనిక దాడి కొనసాగించడానికి అనుమతి ఇచ్చే వరకు ట్రంప్ ఇరాన్పై ఎలాంటి దాడులకు దిగకూడదు.